వెనుజులా మీద అమెరికా దాడి చేసి వెనుజులా అధ్యక్షుడు ముదురో భార్యని కిడ్నాప్ చేసి అమెరికాకు తీసుకెళ్లిన నేపథ్యంలో ఈ 2-3 రోజుల్లో చాలా పరిణామాలు సంభవిస్తున్నాయి. ఒకవైపు వెనుజులా మీద దాడి చేసి అధ్యక్షుని ఎత్తుకపోవడం ఒకటైతే, ఆ తర్వాత అమెరికా మరింతగా బరితెగింపు కనబడుతుంది అమెరికా చేస్తున్న పనుల్లో. ఒకటి, వెనుజులా అధ్యక్షుని కిడ్నాప్ చేయడం కాకుండా ఇప్పుడు ఉపాధ్యక్షురాలు ఎవరైతే ఉన్నారో ఆమె అధ్యక్షురాలైంది. ఆమెను కూడా బెదిరిస్తున్నాడు ట్రంప్. తమ మాట వినకపోతే, తమ ప్రయోజనాలను వెనుజులాలో రక్షించకపోతే మధురో కంటే చాలా దారుణమైన పరిస్థితి నీకు ఎదురవుతుంది అని ఆమెను హెచ్చరించాడు. సరే, ఆమె కొంత లొంగొచ్చినట్టు, కొంత నిలబడ్డట్టు, స్ట్రాంగ్గా నిలబడ్డట్టు కనబడుతుంది, అటు ఇటు ఊగుతూ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో నిన్న ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశం కూడా జరిగింది. అందులో అమెరికా తప్ప అన్ని దేశాలు అమెరికా వెనుజులా మీద చేసిన దాడిని, అధ్యక్షుడి కిడ్నాప్ను తీవ్రంగా వ్యతిరేకించాయి. అమెరికా మిత్ర దేశాలతో సహా దాన్ని అమెరికా ఖండించాయి. కానీ అన్ని దేశాలు మధురో కిడ్నాప్ను కూడా ఖండించాయి. కానీ మధురోను అమెరికా నుంచి విడిపించడానికి చేయవలసిన పనులేమీ కనీసం చేయలేదు. ఐక్యరాజ్యసమితి దాని గురించి మాట్లాడలేదు. భద్రతా మండలి కూడా దాని మీద చర్చ జరపలేదు. ఆ విషయం వెనుజులా ప్రతినిధి అడిగాడు కూడా. మా అధ్యక్షుడిని కిడ్నాప్ చేసింది అమెరికా, వాళ్ళ చేతుల్లోంచి మళ్ళీ వెనక్కి రప్పించే ప్రయత్నం చేయాలి భద్రతా మండలి, దాని మీద తీర్మానం చేయాలని కూడా అడిగారు. కానీ వాళ్ళెవ్వరూ ఖండించడం వరకే పరిమితం అయిపోవాలి తప్ప అంతకుమించి ఏ ప్రయత్నం చేయలేదు. అది ఐక్యరాజ్యసమితి పరిస్థితి. ఇంకొక వైపు పార్లమెంటు అనుమతి తీసుకోకుండానే కాంగ్రెస్ అనుమతి తీసుకోకుండానే ట్రంప్ ఈ విధంగా దాడి చేశాడు అనే చర్చ అమెరికాలో జరుగుతుంది. అమెరికాలో కూడా దీని మీద తీవ్ర వ్యతిరేకత వస్తున్నది. ప్రతిపక్షాలు, రిపబ్లికన్ పార్టీలోని కూడా, వాళ్ళ సొంత పార్టీలో కూడా వ్యతిరేకత వస్తుంది, పీపుల్ నుంచి వ్యతిరేకత వస్తుంది. అయినా ట్రంప్ తను చేసిన దాడికి కట్టుబడి ఉన్నా అని చెప్తున్నాడు, అది సరైనదని చెప్తున్నాడు. అంతేకాదు, నెక్స్ట్ కొలంబియా, క్యూబా, గ్రీన్లాండ్స్ మీద కూడా దాడి చేస్తా, గ్రీన్లాండ్స్ నేను ఆక్రమించుకుంటా అని కూడా మాట్లాడుతున్నాడు. ఇంకా ఈ 2-3 రోజుల్లో జరిగిన సంఘటనలు, రష్యాకు సంబంధించిన ఒక చమురు నౌకను మేము స్వాధీనం చేసుకున్నామని కూడా అమెరికా ప్రకటించింది. వెనుజులాకు సంబంధించిన చమురు నౌక అది రష్యా తన జెండా పెట్టుకొని రష్యా వైపు వెళ్తుండగా మేము దాన్ని వెంబడించి పట్టుకున్నామని ప్రకటించింది. అది అబద్ధమని మరోవైపు రష్యా ప్రకటించింది. ఇంకొక వైపు వెనుజులా తన పెట్రోల్ మొత్తాన్ని అమెరికాకి ఇవ్వడానికి వెనుజులాతో మాకు ఒప్పందం జరిగిందని కూడా ట్రంప్ ప్రకటించాడు. అయితే ఆ ప్రకటన అమెరికా వైపు నుంచి, ట్రంప్ వైపు నుంచి మాత్రమే వచ్చింది. వెనుజులా నుంచి అలాంటి ప్రకటన కనీసం రాలేదు. దీన్ని నమ్మాలా నమ్మొచ్చా అనేది కూడా మనం ఆలోచించాల్సిన విషయం. అలాగే రష్యా చెప్తున్నది తన ఆయిల్ నౌకను స్వాధీనం చేసుకున్నానని అమెరికా చెప్తున్న మాటల అబద్ధం. అది ఖాళీ నౌక, అందులో ఏమీ లేదు. చమురు నౌకనే కానీ చమురు లేదు ఇప్పుడు అందులో. ఖాళీ నౌకను వాళ్ళు స్వాధీనం చేసుకొని మాట్లాడుతున్నారు అని చెప్తున్నారు. ఇంకొక వైపు గ్రీన్లాండ్స్ను స్వాధీనం చేసుకోవడం కోసం తన పనులు వేగం చేశాడు ట్రంప్. గ్రీన్లాండ్స్తో ఒక రకంగా చర్చలు కూడా జరుపుతున్నాడు దాన్ని స్వాధీనం చేసుకోవడానికి. ఇవాళ ఒక ప్రతిపాదన కూడా చేశాడు. గ్రీన్లాండ్స్లో ఉన్న ప్రజానీకం ప్రతి ఒక్కళ్ళకి దాదాపు 80 లక్షల రూపాయలు, మన కరెన్సీతో 80 లక్షల రూపాయలు ఇస్తాము, ప్రతి ఒక్కళ్ళకి గ్రీన్లాండ్స్ని మాకు ఇచ్చేయండి. గ్రీన్లాండ్స్ అధికారులు దాన్ని అంగీకరించడం లేదు. అయితే అమెరికా మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనైనా గ్రీన్లాండ్స్ స్వాధీనం చేసుకొని తీరుతానని ప్రకటించింది. ఇవాళ మనందరము, మన భారతదేశంలో ఉన్న వాళ్ళమైనా మిగతా దేశంలో ఉన్న వాళ్ళైనా అనుకుంటున్నది ఏంటంటే, ట్రంప్ చాలా మొండివాడు, మూర్ఖుడు కాబట్టి ఇలా చేస్తున్నాడు అనే మాటలే మాట్లాడుతున్నాం, అలాగే భావిస్తున్నాం మనం. కానీ అది నిజం కాదు. ట్రంప్ కాదు, అమెరికా అధ్యక్షుడిగా ఎవ్వరున్నా ఇదే జరుగుతుంది. గతంలో ఇలాగే జరిగింది. జార్జ్ బుష్ ఉన్నప్పుడు జరిగింది. ఎవరున్నా, అధ్యక్షుడు ఎవరనే దాంతో సంబంధం లేదు. ఏ దేశంలోనైనా, ఒక్క అమెరికానే కాదు, ఇండియాతో సహా
ఏ దేశంలోనైనా ప్రభుత్వాలు స్వతంత్రంగా లేవు అనేది నిజం. ఆ ప్రధానమంత్రులు, ఆ అధ్యక్షులు స్వతంత్రంగా దేశ ప్రయోజనాల కోసం, దేశ ప్రజల ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకునే స్థితిలో లేరు. వాళ్ళు అక్కడున్న క్యాపిటలిస్టుల, కార్పొరేట్ కంపెనీల ఏజెంట్లుగా మారిపోయారు. అలా ఏజెంట్లు అయితే మాత్రమే గెలుస్తున్నారు అనేది వాస్తవం. ట్రంప్ కూడా ఇప్పుడు వెనజులా మీద దాడి చేసింది కార్పొరేట్ కంపెనీలకు లాభాలు చేకూర్చడానికే. గతంలో ఉన్న అధ్యక్షులు కూడా కార్పొరేట్ కంపెనీల లాభాల కోసమే అనేక పనులు చేశారు. అమెరికా చరిత్ర చిన్నది కాదు. అమెరికా చరిత్రకు సంబంధించి, ఇలాంటి దుర్మార్గమైన చరిత్రకు సంబంధించి జాన్ పెర్కిన్స్ అనే అతను కన్ఫెషన్ ఆఫ్ అన్ ఎకనామిక్ హిట్ మ్యాన్ అని 2004లో ఒక నవల రాశాడు. నవల కూడా జరిగిన కథ. ఈ జాన్ పెర్కిన్స్ సిఐఏ ఏజెంట్. తను సిఐఏ ఏజెంట్గా ఏ దేశాల్లో సిఐఏ ఏజెంట్, ఎకనామిక్ హిట్ మ్యాన్ కూడా. తను ఏ దేశాల్లో ఏమేం చేశాను, ఎన్ని దేశాలను ప్రభుత్వాలను కూల్చేశాను, ఎంతమంది అధ్యక్షులను, ప్రధానులను సిఏఏ తరపున చంపేశామో అని చెప్తూ చాలా వివరంగా పుస్తకం రాశాడు. 2016లో దాని కొనసాగింపుగా ది న్యూ కన్ఫెషన్ ఆఫ్ అన్ ఎకనామిక్ హిట్ మ్యాన్ అనే పుస్తకం కూడా రాశాడు. ఆయన రాసిన పుస్తకం, 2 పుస్తకాలు ప్రపంచవ్యాప్తంగా చాలా చర్చ జరిగినాయి. అమెరికా దుర్మార్గమైన మొహాన్ని బయటపెట్టి, చాలామంది అనుకుంటున్న విషయమే. ఆయన తాను కూడా పాల్గొన్నాడు కాబట్టి చాలా వివరంగా చెప్పగలిగాడు. అనేక 1970-80లో ఆయన సిఐఏ ఏజెంట్గా, ఎకనామిక్ హిట్మెన్గా పనిచేశాడు పెర్కిన్స్. 1970-80 మధ్యలో ఆ 10 ఏళ్ళు ఆయన చేసిన కార్యకలాపాలు మొత్తము ఆ నవల్లో రాశాడు. అనేక దేశాలకు ఐఎంఎఫ్, మనకు బాగా గుర్తు, ఐఎంఎఫ్ లోన్ల గురించి ఇక్కడ కమ్యూనిస్టులు ఐఎంఎఫ్లకు వ్యతిరేకంగా ఊరేగింపులు తీయడం, పుస్తకాలు ప్రచారం చేయడం, అచ్చువేసి ప్రచారం చేయడం, కరపత్రాలు పంచడం, ఐఎంఎఫ్ను భారతదేశంలోకి రానియొద్దు అనడం, ఐఎంఎఫ్ డిమాండ్లకు తల ఒగ్గొద్దు అని డిమాండ్ చేయడం చాలా చూసాం మనం. మొదటిసారి పివి నరసింహారావు ప్రధానమంత్రి అయిన తర్వాత మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఈ ఐఎంఎఫ్ మన దగ్గర ప్రవేశించింది భారతదేశంలో. ఐఎంఎఫ్ అనేది ప్రపంచవ్యాప్తంగా లోన్లు ఇచ్చే సంస్థ, దేశాలకు లోన్లు ఇస్తుంది. ఆ లోన్లు ఇస్తూ అనేక ఒప్పందాలు చేసుకుంటుంది ఆ దేశాలతోని. ఆ ఒప్పందాలన్నీ ఆ దేశాల ప్రజలకు వ్యతిరేకంగానే ఉంటాయి. వెనుజులా కూడా అలాగే జరిగింది. వెనుజులా కూడా తీవ్రమైన సంక్షోభం రావడానికి ఐఎంఎఫ్ ఒప్పందాలు కూడా ఒక కారణం. తర్వాతనే చావేజ్ వచ్చిన తర్వాత వాటన్నిటిని మళ్ళీ జాతీయం చేసుకున్నాడు. పెట్టుబడులన్నింటినీ, వీటన్నిటిని బయటికి పంపించేశాడు పెట్టుబడిదారులను. ఐఎంఎఫ్ను కూడా వ్యతిరేకించాడు కాబట్టి మళ్ళీ స్థిరపడింది. కానీ ప్రపంచంలోని చాలా దేశాలు ఈ ఐఎంఎఫ్ బారిన పడ్డాయి. ఐఎంఎఫ్ ఒప్పందాలు చాలా దుర్మార్గంగా ఉంటాయి. ప్రజలకు సబ్సిడీలు ఇవ్వద్దు, రేట్లు పెంచాలి, అమెరికాకు ఉపయోగపడే, అమెరికాకు ప్రయోజనకరమైన చట్టాలు తీసుకురావాలి ఆయా దేశాల్లో. ఆ విధంగా అనేక దేశాలను ఈ ఐఎంఎఫ్ పేరుతో అమెరికా గుప్పెట్లో పెట్టుకుంది. ఐఎంఎఫ్ షరతులో భాగంగా అనేక అమెరికా కంపెనీలు కూడా ఆయా దేశాల్లో పెట్టుబడులు పెట్టినాయి. ఇవన్నీ చేసి అమెరికా తన గుప్పెట్లోకి తెచ్చుకుంటుంది. ఒకవేళ ఇన్ని జరిగినా సరే వాళ్ళు లొంగిపోకపోతే అమ్మాయిలను ఎర చూపించడం, ఇది నేనేదో చెప్పడం కాదు, జాన్ పెర్కిన్స్ చెప్పింది. అమ్మాయిలను ఎర చూపించడం, ప్రధానులకు, అధ్యక్షులకు అమ్మాయిలను ఎర చూపించడం, అనేక రకాలుగా డబ్బుల ద్వారా లొంగదీయడం, అనేక రకాలుగా లొంగదీసే ప్రయత్నం చేస్తుంది. అది కూడా వినకపోతే హత్య చేయడానికి కూడా వెనకాడదు. సిఐఏ చాలామందిని హత్య చేసింది. హత్యలేవి హత్యలుగా కనిపించవు. సడన్గా విమాన ప్రమాదం జరుగుతుంది, ఆ దేశ అధ్యక్షుడు చనిపోతాడు. హెలికాప్టర్ కూలిపోతుంది, ఆ దేశ ప్రధాని చనిపోతాడు. ఆ దేశ ప్రధాని సడన్గా ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడు. ఇట్లాంటి చాలా సంఘటనలు జరిగాయి. ఇవన్నీ కూడా ముఖ్యంగా ఏ దేశాల్లో జరిగాయి అంటే, ఆయిల్ చాలా ఎక్కువగా ఉన్న, ఆయిల్ నిల్వలు ఎక్కువగా ఉన్న దేశం, ఖనిజ సంపద ఎక్కువగా ఉన్న దేశాల్లో ఈ పరిస్థితి జరిగింది. అన్ని దేశాలు, ఇండోనేషియా కావచ్చు, సౌదీ అరేబియా. ఇవాళ మనం సౌదీ అరేబియా గురించి చాలా గొప్పగా డెవలప్ అవుతుందని మాట్లాడుకుంటున్నాం. సౌదీ అరేబియా ఇవాళ
అమెరికా గుప్పెట్లో ఉండడానికి కారణం ఇదే. జాన్ పెర్కిన్సన్ లాంటి వాళ్ళు పెర్కిన్సన్ కూడా సౌదీ అరేబియా లాంటి దేశాలను గుప్పెట్లో పెట్టుకోవడానికి చాలా కుట్రలు చేసిన వాళ్ళు. అనేక మన దేశంలో కూడా ఖనిజ సంపద ఉంది కాబట్టి దీని మీద కన్నేసిన అమెరికా మన ప్రభుత్వాలను చాలా ఏళ్లుగా మన ప్రభుత్వాలను తన గుప్పెట్లో పెట్టుకున్నది. ఏ రకంగా మన ప్రభుత్వ అధికారులు లొంగిపోయారు అనేది పర్టికులర్గా జాన్ పెర్కిన్స్ అనే రాసిన అతను ఇండియాలో పని చేయలేదు కాబట్టి, ఇక్కడ చేసిన వాళ్ళు ఎవరు ఈ విషయాలు బయట పెట్టలేదు కాబట్టి మనకు తెలియదు. కానీ ఏదో పద్ధతిలో ఇక్కడ అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వాలు అమెరికా చేతిలో ఉండడానికి కావలసిన పనులన్నీ చేశాయి. కొలంబియా, ఇతర లాటిన్ అమెరికా దేశాలు, ఇట్లా చాలా ఇరాక్ మనకు బహిరంగంగా కనిపించే ఉదాహరణ. సద్దాం హుసేన్ ముందు ఈ IMF లోన్లు వీటన్నిటి ద్వారా లొంగ తీసుకున్నారు, ఆయనను ఆయిల్ డీల్స్ కూడా చేసుకున్నారు. కానీ తర్వాత మాట మార్చి సద్దాం హుసేన్ అమెరికాకు వ్యతిరేకంగా నిలబడ్డాడు. దాంతో ఆ దేశాన్ని అల్లకల్లోలపరిచి ఆయనను ఊరేశారు, బహిరంగంగానే ఊరేసి చంపేశారు. పనామా దేశంలో అధ్యక్షుడు ఒమర్ టొర్రిజోస్ని 1981లో ఆయన వినలేదు వీళ్ళ మాట, ఆయన విమాన ప్రమాదంలో చనిపోయాడు. ఈక్వెడార్లో అధ్యక్షుడు సేమ్ విమాన ప్రమాదంలో చనిపోయాడు. ఇరాన్లో ప్రభుత్వాలను కూల్చేశారు. గ్యాటమాలాలో అలాగే ప్రభుత్వాలను కూల్చేశారు. ఇలా ఒకటి కాదు. చిలీలో అలెండేకి వ్యతిరేకంగా అక్కడ తిరుగుబాటు చేయించి అక్కడ ప్రజలతోనే కొంతమంది అలెండేకి వ్యతిరేకులతో తిరుగుబాటు చేయించి వాళ్ళకి ఆయుధాలు ఇచ్చి, డబ్బులు ఇచ్చి, మనుషులను కూడా ఇచ్చి ఆయనను హత్య చేశారు. అది ఆత్మహత్యగా తర్వాత ప్రకటించారు, కానీ హత్య చేశారు. లిబియా, అందులో దీనికి సంబంధించి ఈ పెర్కిన్స్ ఈ లిబియాకు సంబంధించి రాయలేదు తన పుస్తకంలో. కానీ లిబియాలో మనం చూసాం, కల్నల్ గడాఫీని చంపింది. తన లోకల్ ఆయనకు వ్యతిరేకులను రెచ్చగొట్టి ఆయుధాలు ఇచ్చి తిరుగుబాటు చేయించి గడాఫీని చంపారు. ఇప్పుడు వెనుజులాలో 1999లో చావేజ్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇవాళటి వరకు 2013లో ఆయన అధికారం నుంచి దిగిపోయాడు. మధురో వచ్చాడు 2013లో. 1999లో ఆయన అధికారంలోకి రాగానే గతం 40 ఏళ్లుగా సాగుతూ వచ్చిన అమెరికన్ ఆధిపత్యాన్ని దెబ్బకొట్టాడు చావేజ్. అంతకుముందు అమెరికా కంపెనీలు అక్కడ ఆయిల్ మీద పెత్తనం సాగించాయి. అమెరికా ప్రభుత్వము మొత్తం గుప్పెట్లో పెట్టుకుంది వెనిజులాను. అక్కడ అమెరికా పెట్టుబడిదారులు ఆ ఆయిల్ మొత్తం అమెరికాకు తీసుకెళ్ళి ప్రపంచానికి అమ్మేవాళ్ళు, అమెరికాకు అమ్మేవాళ్ళు. ఎప్పుడైతే దానికి వ్యతిరేకంగా చావేజ్ నిర్ణయం తీసుకొని మొత్తం జాతీయం చేశారో ఆ రోజు నుంచి అమెరికన్ పెట్టుబడిదారులకు కంటగింపుగా మారాడు. పెట్టుబడిదారులకు వ్యతిరేకం అంటే ప్రభుత్వానికి వ్యతిరేకమే. సహజంగా అన్ని దేశాల్లో ఇదే సాగుతోంది. అక్కడ పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడతారో వాళ్ళు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మాట్లాడినట్టు లెక్క. అమెరికాలో కూడా అన్ని ఇప్పుడు ట్రంప్ ఒక్కడే మనం అనుకోవడానికి వీల్లేదు. గతంలో ఉన్న అందరు ప్రధానులు, ఇరాక్ మీద దాడి చేసింది ట్రంప్ కాదు. గతంలో ఈక్వెడార్, లిబియా ఇలాంటి అన్నీ చేసింది ట్రంప్ కాదు. ట్రంప్ ఇప్పుడు చేస్తున్నది వెనిజులా, రేపు గ్రీన్లాండ్స్ మీద చేయొచ్చు, కొలంబియా మీద చేయొచ్చు, మెక్సికో మీద చేయొచ్చు. ట్రంప్ పోయి ఇంకొకళ్ళు వస్తారు. కానీ ఎవ్వరు వచ్చినా అమెరికా పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం మాత్రమే వాళ్ళ నిర్ణయాలు ఉంటాయి. వాళ్ళు దాడులు చేసినా వాళ్ళ కోసమే చేస్తారు. వాళ్ళు ఏదైనా దేశానికి మద్దతు ఇచ్చినా ఆ పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసమే ఇస్తారు. ఇవాళ ఉక్రెయిన్కు మద్దతు ఇస్తున్నారంటే రష్యాకు వ్యతిరేకంగా ఎందుకు ఇస్తున్నట్టు? ఉక్రెయిన్కు అమెరికా నుంచి ఆయుధాలు వెళ్తున్నాయి. అమెరికా నుంచి ఆయుధాలు వెళ్ళడం అంటే ఫ్రీగా కాదు. ఉక్రెయిన్ అమెరికా నుంచి ఆయుధాలు కొంటున్నది. అమెరికా నుంచి ఆయుధాలు కొనడం అంటే అమెరికా ప్రభుత్వం అమ్మడం కాదు. అమెరికాలో ఉన్న ఆయుధ డీలర్లు, ఆయుధ ఉత్పత్తి చేసే పెట్టుబడిదారులు వాటి వల్ల లాభాలు పొందుతున్నారు. కాబట్టి వాళ్ళ కోసం ఉక్రెయిన్ను సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా ఉక్రెయిన్లో ఉన్న ఖనిజ సంపద అమెరికా కావాలి. అమెరికాకు కావాలంటే అమెరికా పెట్టుబడిదారుల, అమెరికా కార్పొరేట్ కంపెనీలకు కావాలి. కాబట్టి వాళ్ళు ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తారు. లేకపోతే ఉక్రెయిన్ మీద ప్రేమ ఏమి ఉండదు. అక్కడ ట్రంప్ కావచ్చు, ఒబామా కావచ్చు, ఇంకోటి క్లింటన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, జార్జ్ బుష్ కావచ్చు, ఎవరైనా సరే అమెరికా ఫస్ట్ నినాదం ఇవాళ ట్రంప్ ఇచ్చాడు కాబట్టి మనం ట్రంపే చేశాడు అంటున్నాం. కానీ ప్రతి ఒక్కళ్ళకి గతంలో ఉన్న ప్రెసిడెంట్స్ అందరికీ కూడా అమెరికానే ఫస్ట్. అమెరికా కోసమే
అమెరికా ప్రయోజనాల కోసమే, అమెరికా క్యాపిటలిస్టుల కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల కోసమే మిగతా దేశాలతో సంబంధాలను కొనసాగించారు. అవసరమైన కార్పొరేట్లకు అవసరమైన సంబంధాలను మాత్రమే కొనసాగించారు. శత్రు సంబంధమా మిత్రు సంబంధమా అని తేల్చేది కార్పొరేట్ల లాభాలు ప్రయోజనాలు తప్ప వ్యక్తిగత ఇష్టాలు కాదు. ట్రంప్ ఇష్టం లేకపోవడం అనేది కాదు. అందులో భాగంగానే ఇవాళ ఇండియాతో కూడా దాని సంబంధాలు వాళ్ళ కార్పొరేట్ లాభాల కోసమే ఉంటాయి. ఇవాళ గ్రీన్లాండ్స్ని ఆక్రమించడానికి ట్రంప్ చాలా ఈజీగా ఏ అంతర్జాతీయ చట్టాలను పట్టించుకోకుండా చాలా ఈజీగా కొనేస్తాను, మొత్తం ఎంత చెప్తారో చెప్పేయండి, ఒక్క చెక్కు రాసి ఇచ్చేస్తానని మాట్లాడుతున్నాడు. ఐక్యరాజ్య సమితి ఉన్నది, మొత్తం అంతర్జాతీయ చట్టాలు ఉన్నాయి. వీటన్నిటిని ధిక్కరించి భద్రతా మండలిని కూడా ప్రతిదాన్ని ధిక్కరిస్తున్నాడు ఆయన, మాట్లాడుతున్నాడు. వాటన్నిటిని పట్టించుకోకుండా ఇవాళ ఇండియానే చూసుకుందాం. ఇండియాలో సుంకాలు పెంచి, ఇండియా మీద విపరీతమైన సుంకాలు పెంచి మన ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎందుకోసం? ఇండియా రష్యా దగ్గర ఆయిల్ కొంటుందనే ఒక పేరుతో. రష్యా దగ్గర ఆయిల్ కొనడం అనేది మన ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాల కోసం కొంటున్నది. రష్యా దగ్గర తక్కువ రేటుకి ఇస్తున్నది కాబట్టి, రష్యా మనకు ఉపయోగం తక్కువ రేటు కాబట్టి ఇండియా రష్యా దగ్గర కొంటున్నది. అది ట్రంప్ భరించలేకపోవడం అనేది మనం అనుకుంటున్నాం. ట్రంప్ కాదు, అమెరికా పాలక వర్గాలు భరించలేకపోతున్నాయి. రష్యాతో ఒప్పందాలు, రష్యాతో వ్యాపారాలు, తన శత్రువైన కార్పొరేట్ కంపెనీలకు శత్రువైన రష్యన్ కార్పొరేట్ కంపెనీలు కూడా వీటి ప్రయోజనాలకు విరుద్ధంగా అవి పనిచేస్తున్నాయి. కాబట్టి ఈ అమెరికన్ కార్పొరేట్ కంపెనీలకు ఏ మాత్రం ఇష్టం లేదు. అందుకే ఇండియా మీద ఉక్కుపాదం మోపడానికి కూడా రెడీ అయినాయి. ఆర్థిక పరంగా సుంకాలు పెంచినాయి. అక్కడ ఒక్క ఇండియానే కాకుండా చాలా దేశాలకు సంబంధించి ఆ విధమైన ప్రయత్నం చేస్తున్నది. తన దేశానికి వచ్చిన వాళ్లను అక్రమంగా వచ్చారనే పేరుతో ఎంతమందిని దేశం బయటికి వెళ్ళగొట్టింది? అందరినీ వెళ్ళగొట్టిందా? బ్రిటన్ పౌరులు ఎవరైనా ఇక్కడ ఉంటే వెళ్ళగొట్టిందా? ఫ్రాన్స్ పౌరులు ఎవరైనా ఇక్కడ ఉంటే వెళ్ళగొట్టిందా? కెనడా పౌరులు ఎవరైనా ఉంటే వెళ్ళగొట్టిందా? కానీ మిగతా వాళ్ళని వెళ్ళగొడుతుంది. తనకు అవసరం లేదు బెదిరించాల్సిన అవసరం ఉంది అనుకున్న వాళ్ళను, ఇండియా పౌరులను వెళ్ళగొట్టడం అనేది ఎంత అవమానకరంగా వెళ్ళగొట్టింది. బేడీ లేసి పంపించేసింది. కనీసం మాట మాట్లాడలేని స్థితిలో మోడీ ఉన్నాడు. మన మోడీ ఎందుకు ఈ విధమైన పరిస్థితి? వల్ల వెనిజులా మీద దాడి చేస్తే సముద్ర జలాల్లో ఒక నౌకను స్వాధీనం చేసుకుంటే మాట్లాడలేని స్థితిలో భారతదేశం ఎందుకున్నది? వాళ్ళ రష్యా మాట్లాడుతుంది, చైనా ఫ్రాన్స్ మాట్లాడింది కదా. అమెరికాకు చాలా మిత్రదేశం ఫ్రాన్స్ మాట్లాడింది. వెనిజులా మీద దాడిని ఫ్రాన్స్ వ్యతిరేకించింది, బ్రిటన్ వ్యతిరేకించింది, ప్రతి దేశం వ్యతిరేకించే ప్రపంచంలో. మనం ఎందుకు మాట్లాడలేకపోయినాం? శాంతిగా ఉండాలనే ఒక స్టేట్మెంట్ తప్ప వెనిజులా మీద అమెరికా చేసిన దాడిని, కిడ్నాప్ను కనీసం ఖండించిన పాపాన ఎందుకు పోలేదు మోడీ? మన దేశం ఎందుకు మాట్లాడలేదు? సుంకాలు పెంచుతుంటే కూడా మన మీద నోరు మూసుకొని కూర్చునే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, మోడీ ఇక్కడ కార్పొరేట్ల ప్రయోజనాల కోసం, ఇక్కడ అదానీ అంబానీకి అమెరికాకున్న సంబంధాలను కొనసాగించడం కోసం ఈయన ఏజెంట్గా మారాడు. మోడీ అమెరికాకి ఏజెంట్గా మారాడు. కాబట్టి గతంలో మన్మోహన్ సింగ్ అమెరికాకి ఏజెంట్గా ఉన్నాడు, పివి నరసింహరావు అమెరికాకి ఏజెంట్గా ఉన్నాడు, ఇవాళ మోడీ అమెరికాకి ఏజెంట్గా ఉన్నాడు. ఎవరి కోసం ఉన్నారు వీళ్ళందరూ అమెరికాకి ఏజెంట్లుగా? భారతదేశంలోని కార్పొరేట్ కంపెనీల కోసం వీళ్ళు ఏజెంట్లుగా మారారు. అదానీ అంబానీలను రక్షించడం కోసం, అదానీ మీద అమెరికాలో ఉన్న కేసులను మాఫీ చేయించడం కోసం, లేదు అక్కడ పెట్టుబడులు అమెరికాలో కూడా వీళ్ళ పెట్టుబడులు ఉన్నాయి కాబట్టి అమెరికాతో వీళ్ళ లావాదేవీలు కొనసాగుతున్నాయి. అదానీ అంబానీ లాంటి వాళ్ళు చాలా కార్పొరేట్ కంపెనీలకు లావాదేవీలు కొనసాగుతున్నాయి. అవి ఏ ప్రాబ్లం లేకుండా కొనసాగాలంటే మోడీ ఏజెంట్గా ఉండాల్సిందే, అమెరికా చెప్పినట్టు వినాల్సిందే. ఇక్కడ చట్టాలని, భారతదేశంలో చట్టాలు తయారు చేయడం కూడా అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా ఇక్కడ చట్టాలు తయారు చేసే దుస్థితి మన్మోహన్ ఉన్నప్పుడు అదే జరిగింది, మోడీ ఉన్నప్పుడు అదే జరుగుతుంది. అమెరికాను చిన్న మాట కూడా అనడానికి సాహసించని, వెన్నెముక లేని పరిస్థితిలో మన పాలకులు మారిపోయారు. అమెరికా ఏం మాట్లాడినా నన్ను సంతోష పెట్టడానికి మోడీ చూస్తున్నాడు అని ట్రంప్ బహిరంగంగా మాట్లాడతాడు. సంతోష పెట్టడానికి చూస్తున్నాడు అంటే ఏం మాట అది?
మోడీ ఎప్పుడు నన్ను సార్ ప్లీజ్ ఆ పని చేయండి అని మాట్లాడతాడు. అంత దారుణంగా ఆ ట్రంప్ బహిరంగంగా ప్రపంచం అంతా వినేట్టు మాట్లాడుతుంటే వెన్నెముక లేని మన ప్రభుత్వం, కనీసం సిగ్గు అనేది ఏమాత్రం లేని మన కేంద్ర ప్రభుత్వం దాన్ని ఖండించడానికి మోడీ మీద మాట్లాడుతున్నారు కదా, మన దేశ ప్రధాని మీద. ఆ ప్రధాని ఖండించడానికి ఎందుకు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నాడు? అంత పిరికితనం ఏంటి? అంత అధైర్యం ఏంటి? ఎందుకు అంత పిరికితనం? అంత ధైర్యం లేనివాడు ఇక్కడ ఆర్ఎస్ఎస్ భక్తులు ప్రచారం చేస్తున్నాడు. మోడీ విశ్వగురువు, ప్రపంచం అంతా మోడీని పొగుడుతున్నారు. మోడీ ఉంటే సాధించలేనిది ఏదీ లేదు. ఏంది సాధించలేంది? అవమానిస్తున్నాడు అక్కడ ట్రంప్ మోడీని. మోడీని అవమానించడం అంటే భారతదేశాన్ని అవమానిస్తుంటే ఏం చేస్తున్నాడు మోడీ? కనీసం మాట్లాడడానికి కూడా ధైర్యం లేని మోడీ ఇవాళ చాలా గొప్పవాడు, 56 ఇంచుల వాడు అని ప్రచారం చేయడం అనేది దుర్మార్గమైన విషయం. ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా బరి తెగించి కర్రున్నోడిదే బర్రె అనే రీతిలో నా చేతిలో బలం ఉన్నది, నా చేతిలో డబ్బు ఉన్నది కాబట్టి నేనేదైనా చేస్తా ప్రపంచంలోని విర్రవీగుతున్న ట్రంప్కు మద్దతునిస్తున్న మన మోడీ లాంటి వాళ్లకు ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజు, ఈ ప్రపంచం బుద్ధి చెప్పే రోజు వస్తుంది. అప్పటిదాకా ప్రజలు ఈ పరిస్థితులను అర్థం చేసుకొని, ప్రపంచంలో మారుతున్న పరిస్థితులను అర్థం చేసుకొని దానికి అనుగుణంగా మనం నడవాల్సిన అవసరం ఉన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్.